హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్లో చాలా సౌండ్ బార్స్ అయితే అన్బాక్స్ చేసాము. ఒకదాన్ని మించిన సౌండ్ బార్ ఒకటి మార్కెట్లోకి ఎప్పుడు వస్తూనే ఉంది. ఆ సౌండ్ బార్స్ తగ్గట్టుగానే మనకి ప్రైజెస్ కూడా బడ్జెట్లో రావడం అయితే మొదలు పెట్టాయి అనమాట. అదే మాదిరిగా ఇప్పుడు మళ్ళీ మీవీ కూడా ఒక సౌండ్ బార్ని అయితే తీసుకొచ్చింది. మీవీ ఫోర్డ్ Q350 ఈ సౌండ్ బార్ని అయితే తీసుకొచ్చింది. ఇది మనకి అవుట్పుట్ 350 వాట్ అవుట్పుట్తో వచ్చే ఒక బడ్జెట్ సౌండ్ బార్ అనమాట. సో అంటే మనకు 10,000 లోపే మనకి సౌండ్ బార్ అయితే వస్తుంది. సో ఈరోజు మీకు ఈ సౌండ్ బార్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉందనే విషయాన్ని కూడా అయితే చెప్పబోతున్నాను. సో సౌండ్ బార్ బాక్స్ ఈ విధంగా వస్తుంది. 350 వాట్ వైర్లెస్ సబ్ వూఫర్ విత్ సౌండ్ బార్ అని చెప్పి రాసి ఉంటుంది. అంటే ఈ సబ్ వూఫర్ మీకు వైర్లెస్లీ అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కనుక చూసినట్టయితే. అలాగే అక్కడే మీకు ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాసి ఉంటుంది. సో తెలిసిందే కదా, మీవీ అంటేనే మనకి ఇండియన్ బ్రాండ్. ఇక బాక్స్ కి టాప్ సైడ్ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. మల్టీ కనెక్టివిటీ, ఈక్లేజర్ మోడ్స్, ఈజీ నావిగేషన్, బ్లూటూత్ వర్షన్, డివైస్ సైజ్, వైర్లెస్ సబ్ వూఫర్ కనెక్టివిటీ, క్రోమ్ ఫినిషింగ్ డిజైన్, ఈజీ టు సెటప్, ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా అక్కడే మరోవైపు క్యూఆర్ కోడ్ అయితే ఇస్తారు. సో ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసుకొని 1 year వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక బాక్స్ మీద ఎక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే రాసి ఉండదు. సో దీని ప్రైస్ వచ్చేసరికి మీకు ఇప్పుడు 10,999 రూపాయలకి అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఆఫర్లో అలాగే మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా అయితే ఉంది. అక్కడ మీకు 500 అలాగైతే బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. మీకు వీళ్ళ ఓన్ వెబ్సైట్లోను అలాగే అమెజాన్ ద్వారా కూడా దీన్ని అయితే సేల్కి తీసుకొస్తున్నారు. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఒక క్యూఆర్ కార్డ్ ఉంటుంది, ఒక ఆక్స్ కేబుల్ ఉంటుంది, సౌండ్ బార్కి పవర్ కనెక్ట్ చేయడం కోసం పవర్ అడాప్టర్ ఒకటి ఇస్తారు. ఇక ఒక రిమోట్ కంట్రోల్, రిమోట్లో ఇన్సర్ట్ చేయడానికి 2 AAA బ్యాటరీస్ని అయితే ఇస్తారు. ఇక సబ్ వూఫర్ కానివ్వండి, సౌండ్ బార్ కానివ్వండి. సో ఫస్ట్ మనం బయటకు తీయగానే నాకు అనిపించింది ఏంటంటే వెయిట్ అనమాట. సో వెయిట్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన సౌండ్ బార్స్ అండ్ సబ్ వూఫర్స్ అంత వెయిట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మరొకటి ఏంటంటే ఈ సబ్ వూఫరు. సో సబ్ వూఫర్ వచ్చేసరికి వీళ్ళు ఐకానిక్ డిజైన్లో తీసుకొచ్చామంటున్నారు. నిజంగా చెప్పాలంటే బాగుంది చూడడానికి అయితే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి టాప్లో కూడా గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మామూలుగా మనకి పియానో బ్లాక్ ఇచ్చేసి వదిలేస్తారు షైనీగా, అలా కాకుండా టాప్లో కూడా గ్రిల్ ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏవైతే లోపల ఉండే డ్రైవర్స్ ఉంటాయో సో వాటిని ఇండికేట్ చేస్తూ మొత్తం మనకి క్వాడ్ డ్రైవర్స్తో అయితే వస్తాయి. 4 డ్రైవర్స్ అయితే ఉంటాయి. 2.25 ఇంచెస్ ఈచ్ వన్ డ్రైవర్ అయితే ఉంటుంది. సో వాటిని ఇండికేట్ చేస్తూ వీళ్ళు కొంచెం బౌన్సీగా, అంటే కొంచెం బంప్ వచ్చేలాగైతే టాప్ సైడ్ ఈ డిజైన్ అయితే తీసుకొచ్చారు. రెగ్యులర్గా వచ్చే సౌండ్ బార్లుగా కాకుండా ఇది కొంచెం టాల్గా ఉందన్నమాట. అంటే ఇది ఇలా పెడితే పొడుగ్గా అయితే అనిపించింది. మామూలుగా అయితే మనం సౌండ్ బారు ఇలా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది, ఇలా పెట్టుకోవాలి. కాబట్టి పైన వచ్చేసరికి మీకు కొంచెం వెడల్పుగా అయితే ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ సౌండ్ బార్ చూడంగానే ఒక ఫ్లాగ్షిప్ సౌండ్ బార్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా అక్కడే మీకు బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సౌండ్ బార్ మీదే వాల్యూమ్ ప్లస్ మైనస్, ఇన్పుట్ బటన్ అలాగే పవర్ బటన్ అయితే ఇస్తారు. ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ కూడా గ్రిల్లే ఉంటుంది. సో ఇక్కడ మీవీ బ్రాండింగ్తో పాటు అక్కడే మీకు ఒక చిన్న డిజిటల్ ఎల్ఈడీని అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం రిమోట్తో ఏమైనా ఆపరేట్ చేస్తాం అనుకోండి, సో అక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ మీకు పోర్ట్స్ ఇచ్చారు అనమాట. HDMI టీవీ పోర్ట్ ఇచ్చారు, ఇది ఆర్క్ పోర్ట్ అంటున్నారు. అలాగే ఆప్టికల్ ఇన్పుట్, కోఆక్సిల్ పోర్ట్, ఆక్స్ ఇన్పుట్, USB పోర్ట్ అలాగే పవర్ ఇన్పుట్, ఈ పోర్ట్స్ని అయితే బ్యాక్ సైడ్ ఇస్తున్నారు. అక్కడే బ్యాక్ సైడ్ మీకు వాల్ మౌంట్ బ్రాకెట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటమ్ సైడ్ సర్ఫేస్ హోల్డర్స్ని అయితే ఇస్తున్నారు అనమాట. మీకు మెటీరియల్ వచ్చేసరికి పియానో బ్లాక్తో అయితే వస్తుంది. ఇక సబ్ వూఫర్ విషయానికి వస్తే ఈ సబ్ వూఫర్లో మీకు 8 ఇంచెస్ డ్రైవర్ని అయితే యూజ్ చేసామంటున్నారు. సో ఇది చుట్టూ మీకు వుడ్తోనే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇది మనకి వైర్లెస్లీ వస్తుంది. సో అందువల్ల ఎటువంటి వైర్ పోర్ట్ అయితే ఉండదు. USB పోర్ట్ ఉంటుంది, ఇది సర్వీస్ పోర్టు. ఎప్పుడైనా అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అక్కడే ఒక బటన్ ఇస్తారన్నమాట. ఎప్పుడైనా పేరింగ్ కనుక అవ్వకపోతే ఆ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ సౌండ్ బార్తో మనం పేర్ చేయొచ్చు. పవర్ ఇన్పుట్ వచ్చేసరికి మనకి బిల్టిన్ వస్తుంది అనమాట. సో డిఅటాచ్ చేయడానికి అయితే ఉండదు, డైరెక్ట్ పవర్ ఇన్పుట్ అయితే ఉంటుంది. ఇక కంపెనీ క్లెయిమ్ చేసే దాని ప్రకారం ఇందులోని ఫీచర్స్ కనుక చూస్తే మనకి 350 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఎలాగో ప్రొవైడ్ చేస్తారు. ఇది కాకుండా సినిమాటిక్ సరౌండ్ సౌండ్ అయితే ఇస్తున్నాం అంటున్నారు. 2.1 ఛానల్ అనమాట ఇది. ఇందులో మీకు డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ డిజిటల్ కానీ ఇలాంటి సపోర్ట్ అయితే ఏమీ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక రిమోట్లో చూస్తే ఈక్లేజర్ మోడ్లో మనకి మ్యూజిక్, న్యూస్, మూవీ అలాగే 3D ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రిబుల్స్ ప్లస్ మైనస్ ఇక్కడ ఇస్తారు. అలాగే బేస్ కూడా పెంచి ఇక్కడే తగ్గించుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సాంగ్ ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి నావిగేషన్ కీస్ వస్తారు. ప్లే అండ్ పాజ్ కీ కూడా అయితే ఉంటుంది. పేరింగ్ బటన్ ఒకటి ఉంది, ఇన్పుట్ బటన్ ఒకటి ఉంటుంది, అలాగే మ్యూట్ అండ్ పవర్ బటన్ అయితే మనకి ఈ రిమోట్లో ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా మనం ఇంతకుముందు చాలా సౌండ్ బార్లు అన్బాక్స్ చేసామన్నాం కదా. సో అందులో కూడా సేమ్ ఇటువంటి రిమోట్ ఇలాంటి ఫీచర్సే ఉంటాయన్నమాట. సో అలాగే ఉంటుంది రిమోట్ కూడా చూడడానికి. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని అయితే చెప్పుకోవాలి. మెయిన్లీ చెప్పుకోవాల్సింది 350 వాట్ అవుట్పుట్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా ఉంది అంటే సౌండ్ మాత్రం అల్టిమేట్ ఉంది, చాలా ఎక్కువగా అయితే ఉంది. మీరు
పెద్ద హాల్ అయినా సరే ఈజీగా ఇదైతే కవర్ చేసేయగలదు. అంత లెవెల్‌లో మనకి సౌండ్ అవుట్‌పుట్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ లెవెల్ చూస్తే మీకు 16% వరకు అంటే 16 లెవెల్స్ వరకు మీకు సౌండ్ అవుట్‌పుట్‌ని అయితే వీళ్ళు ఇందులో ఇస్తున్నారనమాట. అది 30 వరకు ఇవ్వాల్సింది. అంటే వెంటనే పెరిగిపోతుందనమాట. సో, అలా కాకుండా వీళ్ళు 30 దాకిస్తే లెవెల్ అనేది ఇంకొంచెం మెల్లమెల్లగా పెంచుకోవడానికైతే ఉండేది. తర్వాత ఇంకా బేస్ గురించి మాట్లాడుకుంటే బేస్ కూడా మీకు మంచి బేస్ అయితే ఉంది. సో, మంచి బేస్ అయితే వస్తుంది. బేస్ మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయాలంటే ఎక్కువ వాల్యూమ్ పెట్టుకున్నప్పుడే బేస్‌ని అయితే ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేయగలుగుతున్నాము. కొద్దిగా వాల్యూమ్‌లో మనకి బేస్ అంత ఎఫెక్టివ్‌గా అయితే అనిపించట్లేదు. కానీ వాల్యూమ్ పెరిగే కొద్దీ బేస్ కూడా పెరుగుతుంది కదా! అక్కడ వచ్చేసరికి మంచి ఎఫెక్టివ్ అవుతుంది. మెయిన్‌లీ చూసుకుంటే మనకి సబ్‌వూఫర్ వీళ్ళు వైర్‌లెస్‌లీ తీసుకురావడం ప్లస్ అనమాట. సో, మనకు కావాల్సిన ప్లేస్‌లో మనం సబ్‌వూఫర్ పెట్టుకుంటాం. సౌండ్ బార్ కావాలంటే టీవీ దగ్గర పెట్టుకోవచ్చు. సబ్‌వూఫర్ మన సోఫా దగ్గరో ఎక్కడో మన కాళ్ళ దగ్గర పెట్టుకుంటే ఇంకా బేస్ అనేది ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలం అనమాట. సో, నాకైతే మాత్రం బావుందనిపించిందనమాట బేస్ వచ్చేసరికి. ఇక్కడ మీకు ఆడియో ఎక్కువగా అయితే వినిపించలేకపోతున్నాను. కాపీరైట్స్ ఇవి పడుతున్నాయి కాబట్టి. సో, మీకు కొంచెం ఆడియో వినిపిస్తాను. ఇక్కడైతే వినేయండి. Music mode. News mode. Movie mode. చెప్పు రాధిక, ఏం కావాలో నీకు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. చెందిన రక్త బిందువే విద్యుత్ వేగంతో ధరణి స్థలివంత కడలిలో చచ్చి సో, ఒకవేళ మీరు టీవీ కనెక్ట్ చేయాలనుకుంటే ఆప్టికల్ లేదా కోయాక్సిల్ హెచ్‌డిఎంఐని యూజ్ చేసి కనెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ క్వాలిటీ అయితే వస్తుందనమాట. అంటే బెటర్ ఆడియో అవుట్‌పుట్‌ని అయితే మీరు ఎంజాయ్ చేయగలరు. యాక్చువల్‌గా నాకు అంతా బాగనిపించింది. ఒక డాల్బీ డిజిటల్ లాంటిది ఫీచర్ కూడా ఇచ్చేస్తుంటే బాగుంది అనిపించింది. అదైతే లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రైస్‌ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. సో, అందువల్ల మరి తీసుకురాలేదని కూడా మనకి 10,000 రూపాయలు అయితే ఈ సౌండ్ బార్ వస్తుంది. మెయిన్లీ డిజైన్ అనమాట. డిజైన్ అయితే బాగా నచ్చింది. ఈ కైండ్ ఆఫ్ డిజైన్ నాకు తెలిసి సోనీ ఇలా తీసుకొస్తుంటుంది. సో, ఆ కైండ్ ఆఫ్ డిజైన్ ఐకానిక్ డిజైన్ అంటున్నారు వీళ్ళు. ఆ డిజైన్‌లో తీసుకొచ్చారు. మరోటి వెయిట్ కూడా ఉంది. అల్లాటప్పగా అయితే ఏం లేదు. కొద్దిగా వెయిట్ ఉందనమాట. అంటే డ్రైవర్ కూడా మంచి మంచి డ్రైవ్స్ ఉన్నాయని అనుకోవచ్చు. ఓవరాల్ చెప్పాలంటే బాగుంది. నాకైతే బాగానే అనిపించింది. 10,000 రూపాయల్లో మీకు ఒక సౌండ్ బార్ కోసం చూస్తున్నారు అనుకుంటే 2.1 ఛానల్ అయినా పర్వాలేదు అనుకుంటే ఈ సౌండ్ బార్ని అయితే తీసుకోవచ్చు. మెయిన్లీ చూసుకుంటే 350 వాట్ అవుట్‌పుట్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంత అవుట్‌పుట్ మీకు పెద్ద హాల్‌లో కావాలి అన్నా సరే ఈజీగా ఇదైతే మేనేజ్ చేయగలదు. సో, అలాగే వైర్‌లెస్లీ మనకి సబ్‌వూఫర్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు కావాల్సిన పొజిషన్‌లో మీరు సబ్‌వూఫర్ కూడా అయితే పెట్టుకోవచ్చు. సో, ఈ వీడియో ద్వారా మీరు మీవీ 4Q350 అన్బాక్సింగ్‌తో పాటు ఎలా ఉంది అనే విషయాన్ని కూడా నా ఇనిషియల్ ఇంప్రెషన్ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.